So first we have Krashennikov Agniparvatam. So Krashennikov volcano is an active complex volcano located in the eastern Kamchatka Peninsula. So here Kamchatka region is located in Russia. It is a peninsular. So Kamchatka Peninsula located in Russia. సో అందులో భాగంగా మనకున్నది ఏంటి క్రషన్నికోవ్ వాల్కెనో. సో క్రషన్నికోవ్ అగ్నిపర్వతం రష్యాలోని తూర్పు కంచట్కా ద్వీపకల్పంలో ఉన్న ఒక క్రియాశీల సంక్లిష్ట అగ్నిపర్వతం. సో హియర్ క్రషన్నికోవ్ వాల్కెనో ఈజ్ అన్ యాక్టివ్ కాంప్లెక్స్ వాల్కెనో లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ కంచట్కా పెనిన్సులా రష్యా. సో హియర్ కంచట్కా పెనిన్సులా ఈజ్ లొకేటెడ్ ఇన్ రష్యా. సో పెనిన్సులా అంటే ఏంటి అంటే 3 సైడ్స్ వచ్చేసి మనకేంటి అంటే కవర్డ్ విత్ వాటర్, దాన్ని మనం పెనిన్సులర్ అంటాం. సో ఇండియా కూడా ఒక పెనిన్సులర్. సో 3 సైడ్స్ మనకు వాటర్ ఉంటే దాన్ని మనం పెనిన్సులర్ అంటాం. అందులో భాగంగా ఉన్న వాల్కెనో ఏంటి క్రషన్నికోవ్ వాల్కెనో. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కెనోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న అగ్నిపర్వతాలు మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా మనం చూస్తున్నది ఏంటి క్రషన్నికోవ్ వాల్కెనో రష్యా. సో దీనికంటే ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి క్లుచౌస్కోయ్ వాల్కెనో. సో క్లుచౌస్కోయ్ వాల్కెనో ఆల్సో బిలాంగ్స్ టు రష్యా. సో రీసెంట్గా మనం కంచట్కా ఎర్త్క్వేక్ చూసాం, కంచట్కా ఎర్త్క్వేక్. సో హియర్ the peninsula Kamchatka is prone to the earthquakes and it is a source of volcanoes. సో ఈ కంచట్కా రీజన్, ఈ పెనిన్సులర్ రీజన్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఎక్కువగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ వార్తల్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు భూకంపాలు కూడా సంభవించడం జరుగుతుంది. సో రష్యాకు సంబంధించిన క్లుచౌస్కోయ్ వాల్కెనో గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా మిగిలిన వాల్కెనోస్ ఏంటి అంటే మనం మౌంట్ ఎట్నా. సో మౌంట్ ఎట్నా రీసెంట్గా మనం చూసింది ఏంటి ఇటలీకి సంబంధించిన ఒక వాల్కెనో. నెక్స్ట్ మౌంట్ లెవెటోబీ లకీ వాల్కెనో. మౌంట్ లెవెటోబీ లకీ వాల్కెనో బిలాంగ్స్ టు ఇండోనేషియా. సో కంచట్కా రీజియన్కి సంబంధించిన ఎర్త్క్వేక్ కూడా మనకు ఏంటి అంటే రష్యాకు సంబంధించింది మనం డిస్కస్ చేసాం. సో ఇలాంటి న్యూస్లో ఉన్న ఎర్త్క్వేక్స్ కానీ అగ్నిపర్వతాలు కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన లొకేషన్ గుర్తుంచుకోండి.